హలో అండి అందరికీ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో మొన్న శ్రీరామనవమి రోజు వీడియో అండి. మేము ఆ రోజు చిన్న తిరుపతి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి దగ్గరికి. మాకు చాలా దగ్గరండి చిన్న తిరుపతి. మా వారు నెలకి 2-3 సార్లు అయినా వెళ్తూ ఉంటారు. ఆ స్వామి అంటే మా వారికి మాకు కూడా చాలా ఇష్టమండి. అందుకని నెలకి 2-3 సార్లు అలా వెళ్తూ ఉంటాము. మొన్న శ్రీరామనవమి రోజు వెళ్ళిన రోజు మా వారు 11 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారంట. అవి కొట్టారండి. కొట్టిన చెప్పులు ఒకటి అక్కడ వదిలేసి ఇంకో 11 చెప్పులు ఉంటాయి కదా, అవి ఇంటికి తెచ్చాను. వాటితో ఇలాగ పిల్లలకి ఆ రోజు నుంచి అవి అలా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో ఎందుకులే అని ఇలా స్వీట్ చేసి పెడదాం పిల్లలకని కొబ్బరి ఉండలు చేద్దామని కొబ్బరిని తీసి మిక్సీ పట్టేసి, నా దగ్గర కొబ్బరి కూరేది లేదండి, అందుకని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని, ఒక 2 స్పూన్లు నెయ్యి అలా వేసుకొని కొబ్బరి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనకి ఈ కొబ్బరికి సరిపడా బెల్లం కూడా వేసి బాగా ఈ రెడీ అయింది అనుకున్నప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఇలా రెడీ అయిపోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇలా పట్టుకుంటే ఎలా ఉంటే కొబ్బరి ఉండలు రెడీ అయినట్టే. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయోనండి. ఆ స్వామివారి దగ్గర కొట్టే ప్రసాదం వల్ల ఏమో కానీ చాలా టేస్టీగా ఉన్నాయి కొబ్బరి ఉండలు మాత్రం. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఈరోజు ఇవి ప్రిపేర్ చేశాను. ఆ 11 కొబ్బరి చిప్పలకి నాకు ఒక 9 ఉండలు అలా వచ్చినాయండి. ఇంట్లో మేము షుగర్ వాడట్లేదండి, టీలోకి బెల్లమే వాడుతున్నాము. ఒక 3 months నుంచి మంచిది కాదంట కదా షుగరు, అందుకని బెల్లమే వాడుతున్నాము. ఇంకా ఆ బెల్లమే వేసి ఇలా కొబ్బరి ఉండలు రెడీ చేసేసాను మా పిల్లల కోసం. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత పెడతాను. చాలా టేస్టీగా వచ్చినాయండి. స్వీట్ కొంచెం ఎక్కువ వేసేసాను, అందుకే కొంచెం తీసి పక్కన పెట్టుకొని సరిపడా ఉంచాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.